ఎందులో అయినా కాంప్రమైజ్ అవ్వచ్చు కానీ పచ్చడన్నం తినే దాంట్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దండి. అది కూడా మనము ఏ కడాయిలో ఆర్ ఎల్స్ ఏ గిన్నెలో మనం పచ్చడైతే చేసుకుంటున్నామో అందులో కొంచెం అన్నం వేసుకొని తింటే ఆ ఫ్లేవర్ అయితే చాలా బావుంటుంది. మీలో ఎంతమంది అలా తింటారు అండ్ ఎంతమందికి ఇష్టమో నాకైతే కమెంట్స్‌లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఈరోజు మా మమ్మీ అయితే కాకరకాయ కారం చేస్తున్నారు. ఈ కాకరకాయ కారం అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ టైం కూడా అంతేం పట్టదు. ఫస్ట్ మనం కాకరకాయలని నేను వీడియోలో చూపిస్తున్న సైజులో అయితే కట్ చేసేసుకోవచ్చండి. ఇది మనం సన్నగా కట్ చేసుకోవచ్చు లేదా ఇలా రౌండ్‌గా కూడా కట్ చేసుకోవచ్చు. కానీ రౌండ్‌గా కట్ చేసుకుంటేనే నాకిష్టం. అందుకనేసి మా మమ్మీ ఇలా రౌండ్‌గా కట్ చేశారు. సో, నెక్స్ట్ ఇక్కడ మనమైతే కాకరకాయలన్నిటిని వేయించుకోవాలండి ఆయిల్‌లో. కాకరకాయలు వేగేలోపు ప్యారలల్‌గా మనమైతే కాకరకాయలోకి స్టఫ్ చేయడానికి కారం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేనైతే ఒక చిన్న కప్పుడు పల్లీలు తీసుకున్నానండి. పొట్టుతోటే తీసేసుకోవచ్చు పర్లేదు. పల్లీలని మంచిగా వేయించుకొని దాన్ని పొడి చేసుకున్న తర్వాత అదే పల్లి పొడిలో వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం, జీలకర్ర వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి కోర్స్‌గా. అలా గ్రైండ్ చేసుకున్న కారాన్ని పక్కన పెట్టేసుకొని మన కాకరకాయలు అనేవి పర్ఫెక్ట్‌గా వేగిన తర్వాత మంచిగా స్టఫ్ చేసేసుకోవాలి కారం అంతా. ఇప్పుడు మనము కాకరకాయలు ఎంచుకున్న కడాయిలోనే ఆయిల్ అలానే ఉంచేసి కొంచెం వేడైన తర్వాత ఆయిల్ మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకొని మిగిలిన కారం కూడా వేసేసుకొని 2 మినిట్స్ వరకే ఉంచేసి స్టవ్ వెంటనే ఆఫ్ చేసేసుకోవాలండి. లేట్ చేయకుండా వేడివేడి అన్నంలో కాకరకాయ కారం వేసుకొని అన్నం మొత్తం తినేయొచ్చు. అంత బావుంటుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి.